శరీరానికి ఏదన్నా వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం నాకు ఆహారం పెట్టొద్దు, తినొద్దు, తిరగొద్దు అని లక్షణాలు పెడుతుంది. శరీరం చెప్పినట్టు వింటమే న్యాచురోపతి. అందుకని శరీరానికి మీరు సహకరించండి, అది మీ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అని శరీరమే చెప్తుంది. కాబట్టి శరీరం వద్దన్నప్పుడు మనం ఆహారం మానేసి తేనె పానకం తాగితే మీ ఇన్ఫెక్షన్ అద్భుతంగా తగ్గుతుంది. ఇమీడియట్గా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. పొట్ట పని చేయకుండా డైరెక్ట్గా బ్లడ్లోకి ఎనర్జీగా వెళ్ళిపోతుంది అనమాట. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 5-6 స్పూన్లు 7 స్పూన్లు తేనె కలిపేసుకోండి. ఎక్కువ తేనె వేయాలి. అంత మిరియాల పొడి వేయండి, అంత యాలక పొడి వేయండి, కలుపుకోండి. మీరు ఇన్నాళ్ళు బెల్లం పానకం తాగారు, తేనె పానకం తాగలేదు. బెల్లం ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది, తేనె ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఈ మిరియాలు యాలక పొడి వాడటం వల్ల కఫాలు శ్లేష్మాలు తగ్గి ఇన్ఫెక్షన్ కొంత త్వరగా తగ్గి గొంతు ఇవన్నీ కూడా త్వరగా ఫ్రీ అవ్వటానికి, మంచి యాక్టివ్గా మీరు ఉండటానికి తేనె పానకం అద్భుతంగా పనికొస్తుంది. ఎంత కమ్మగా ఉంటుందో ఈ పానకం చూడండి. ఈసారి ఇలాంటిది రోజుకు 3 సార్లు 4 సార్లు అయినా త్రాగొచ్చు అనమాట. అప్పుడు రోజంతటికి ఎనర్జీ బాగా వస్తుంది, పొట్టకు సెలవిచ్చినట్లు అవుతుంది. వైరస్ మీద పోరాటానికి, బ్యాక్టీరియాల మీద పోరాటానికి మీ బాడీకి మంచి ఎనర్జీ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనకు డైజెషన్ లేకుండా పొట్టకు సెలవు ఇవ్వటం అనేది రక్షణ వ్యవస్థలో శరీరం కోరుకునే అతి ముఖ్యమైన భాగం అన్నమాట. అందుకని శరీరానికి సహకరించండి, అది మీకు సహకరిస్తుంది, ఇన్ఫెక్షన్ తానే తగ్గించుకుంటుంది. Z5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.